if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Then will you get bored of killing me? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా వీడియోలో కంప్లీట్ నా ఎక్విప్మెంట్స్ అని చూపించడం అనేది జరుగుతుంది. నేను అతి తక్కువ రేట్లలో ఏమేమి ఎక్విప్మెంట్స్ కొన్నాను. మీరు కూడా కొత్త యూట్యూబర్ అయితే కనుక, ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే కనుక, ఇలాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అనేవి మీరు యూజ్ చేసుకొని బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ అనేది మీరు ఎలా చేయొచ్చు అనేది కూడా కంప్లీట్గా ఈరోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మేము ముందు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అనేది నేను చూపిస్తాను. దానికి సంబంధించిన రేట్ కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కంప్లీట్ ఎక్విప్మెంట్స్లోకి వెళ్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. నా ఎక్విప్మెంట్స్లో కూడా నేను ఏమేమి కొన్నాను, అందులో నాకు ఏమేమి యూజ్ అవుతున్నాయి, చాలా వరకు నేను అమౌంట్ అనేది వేస్ట్ చేయడం అనేది జరిగింది. కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోకుండా మీ బేసిక్ ఎక్విప్మెంట్స్ అనేది బడ్జెట్లో ఏమేమి తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఇందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గొరిల్లా ట్రైపాడ్ అన్నట్టు. ఇది ఆల్మోస్ట్ నేను 2.5 years బ్యాగ్ తీసుకోవడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మనకు 300 వరకు వస్తుంది. ఇది లాగింగ్ చేయడానికి కావచ్చు, కుకింగ్ ఛానల్ ఎవరైనా ఉంటే కనుక కుకింగ్ వీడియోస్ చేయడానికి కావచ్చు, చాలా వరకు బెస్ట్ యూస్ఫుల్ ఉండడం మనకు జరుగుతుంది. నార్మల్గా మనం రికార్డ్ చేసేటప్పుడు కూడా ఇది గొరిల్లా ట్రైపాడ్ కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ బెండ్ చేసేసి మీరు మీరు ఆ పోల్స్ ఉంటాయి కదా, పోల్స్ కావచ్చు, రాడ్స్ కావచ్చు, డైరెక్ట్ మౌంట్ చేసేసి వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇది కొనండి. నా ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా 200 to 250 ఏమో ఉంటుంది రేంజ్, అంటే 300 వరకు కావచ్చు. ఇప్పుడు కొంచెం అమౌంట్ పెరిగింది కావచ్చు. నేను తీసుకున్న 2.5 years బ్యాక్ నేను ఫస్ట్ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ప్రోడక్ట్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇందులో నా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా సెల్ఫీ ట్రైపాడ్ అన్నట్టు. ఇది మీరు యూజ్ చేసుకుంటానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాను దీనికి. ఆల్మోస్ట్ 1100 అమౌంట్ ఏమో పెట్టాను. ఇది ఏంటంటే కనుక మనము సెల్ఫీ స్టిక్ లాగా ఇలా వీడియోస్ చేయడానికి కనుక మంచి హెల్ప్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇది మొబైల్కే మనం మౌంట్ చేయొచ్చు, వేరే కెమెరాస్ కావచ్చు, దేనికి మనం ఇక్కడ మౌంట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకోటి ఇంకో రిమోట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రిమోట్తో మనము మన మొబైల్కి దీనికి డైరెక్ట్ పెట్టేసేసి మొబైల్కు దీనికి కనెక్ట్ చేసేసి మనము రిమోట్తో ఆపరేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అమౌంట్ అనేది నేను దీనికి ఎక్కువ పెట్టాను, 1100. నాకు చాలా 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 బాగా అనిపించింది. ఎందుకంటే ఇది కొన్న తర్వాత దీన్ని చాలా తక్కువ యూజ్ చేయడం అనేది జరిగింది. ఇంకేస్ మీ దగ్గర మొబైల్ ఉంది, మొబైల్తోనే వీడియోస్ అనేది రికార్డ్ చేయాలి అంటే రిమోట్ కంట్రోల్ కూడా మీకు ఉండాలనిపిస్తే కనుక ఈ ప్రోడక్ట్ తీసుకోండి. కానీ ఇది నేను అస్సలకి రికమెండ్ చేయాలి, ఎందుకంటే నాకు దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే కనుక 1.5 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే నాకు అసలు ఇది అసలు హెల్ప్ఫుల్ కాలేదు, అంత ఎక్కువ హెల్ప్ఫుల్ కాలేదు. అండ్ ఇక్కడ మౌంట్ చేసుకోవచ్చు, మనం కింద కూడా దీన్ని స్టాండ్ పెట్టుకోవచ్చు. కాకపోతే కనుక అంత పెద్ద స్ట్రాంగ్ కూడా ఏం లేదు. మన నార్మల్ కింద పెట్టేసిన కూడా గాలికి కూడా పడిపోతుంది. అంటే మనం ట్రైపాడ్ కింద మౌంట్ చేసినా కూడా ఆగే ఛాన్స్ అయితే లేదు, పెద్ద యూజ్ ఏం లేదు. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ మాత్రం మీరు అసలుకే తీసుకోకండి. ఇది నా సెకండ్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మైక్ అన్నట్టు, బోయా M1 మైక్. ఇది నా వీడియోస్కి చాలా 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 హెల్ప్ఫుల్ అవ్వడం అనేది జరిగింది. యాక్చువల్లీ నేను దీన్ని కొనలేదు. ఇది యాక్చువల్ రేట్ వచ్చేసి మనకు 700-800 రేంజ్లో ఉంటుంది. ఇది నేను లాస్ట్ టైం గివ్ అవే నేను అనేది నా వీడియోస్లో చేశాను. ఒక స్పాన్సర్ చేశారు ఒకరు, వాళ్ళు నాకు దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. చాలా లెంతీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఎవరైనా వీడియోస్ చేయాలనుకుంటే కనుక, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ మీకు ఆడియో రావాలనుకుంటే కనుక ఈ బోయా M1 మైక్ అనేది మీరు యూజ్ చేయండి. ఆల్మోస్ట్ 25 meters ఎంతో లెంత్ ఉంటుంది, చాలా పొడుగు ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మీరు. అంటే దీనితోని కనుక మనము అంటే ఎంత పెద్ద లాంగ్ డిస్టెన్స్లో ఉండి అయినా కూడా మనము బెస్ట్ వీడియోస్, బెస్ట్ ఆడియో అనేది క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క క్రియేటర్కి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోండి. ఇన్ కేస్ కనుక మీకు బడ్జెట్లో కన్నా మీకు ఇంకా అమౌంట్ ఎక్కువ ఉందనిపిస్తే కనుక చాలా బెస్ట్ మైక్స్ ఉండడం అనేది జరిగింది. రోడ్ కావచ్చు, లేకపోతే బోయాలోనే ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే కనుక వాటిని కూడా తీసుకొని, కానీ ఫస్ట్ బేసిక్గా మీరు ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే కనుక ఈ మైక్ అనేది సరిపోతుంది. ఇందులో బెస్ట్ ఆడియో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది 100% మీరు తీసుకోండి ఫ్రెండ్స్. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నాకు చాలా 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 హెల్ప్ఫుల్ అయింది. ఇప్పటి వరకు నేను దీన్ని తప్ప వేరే దాన్ని ఏమి యూజ్ చేయలేదు. ఇది ఆల్మోస్ట్ 3.5 feet 4 feet ఏమి ఉంటుంది కావచ్చు ఈ ట్రైపాడ్ అనేది. నేను కొన్నప్పుడు 300 రూపాయలకే కొన్నాను. ఇది బయట కూడా మనకు రోడ్ల మీద కూడా అమ్ముతూ ఉంటారు. నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కాకపోతే కనుక మీరు అంటే కూర్చొని చేసే వీడియోస్ కావచ్చు, ఎనీథింగ్ ఎలాంటి వీడియోస్కైనా కూడా మంచిగా బెస్ట్గా యూజ్ అయ్యే ట్రైపాడ్ అన్నట్టు తక్కువ కాస్ట్లో, అంత పెద్దగా అంటే క్వాలిటీ అనేది కూడా బెస్ట్గా ఏమి ఉండదు. కాకపోతే కనుక మనం యూజ్ చేసుకోవడానికి బేసిక్గా మనం కూర్చొని వీడియోస్ చేయడానికి కావచ్చు,
మనకు నార్మల్ వీడియోస్ చేయడానికి కావచ్చు బెస్ట్గా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ కనుక మంచి స్టాండ్ ఉన్నది లేకపోతే కనుక బెస్ట్ క్వాలిటీ ఉన్నది ట్రైపాడ్ కావాలంటే కనుక డిజిటెక్ కావచ్చు, అలా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే కనుక అలాంటి ట్రైపాడ్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే కనుక మనకు బెస్ట్ బడ్జెట్లో 300-400 వచ్చే ట్రైపాడ్ ఇది కాబట్టి నేను తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇది యూజ్ చేసినంత నేను ఏది యూజ్ చేయలేదు. ఎందుకంటే కంపల్సరీ ఇందులో ఫోన్ మౌంట్ వేసేసుకుంటారు. ఫోన్ మౌంట్ వేసేసుకుని నా వీడియోస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలిసిందే. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక దీనికి మనకు కెమెరా కూడా మౌంట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేసు మీరు కావాలనుకుంటే కనుక ఫ్యూచర్లో కూడా ఇది మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు రేట్ అనేది పెరిగింది కావచ్చు నాకు తెలిసి. కాకపోతే కనుక ఇది ఆల్మోస్ట్ 500 లోపలే ఉంటుంది. 500 దాట అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. మీకు కావాలనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్ కూడా మీరు కొనుక్కోండి. ప్రతి ఒక్కరు కొనుక్కోండి. నేను చెప్తున్నా కదా, జస్ట్ రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది, అందరు తీసుకోండి ఇది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అన్నట్టు. నేను ఇది అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా దీన్ని యూజ్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని మంచి బెస్ట్ వీడియోస్ చేయొచ్చు. కాకపోతే కనుక దీన్ని ఎలా మౌంట్ చేయాలి అంటే దీనికి ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ అనేది ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక గ్రీన్ స్క్రీన్ ఇది ఒకటి ఓన్లీ పరదాలు అంటే తీసుకోవడం అనేది జరిగింది. ఇన్ కేస్ కనుక మీరు కూర్చొని అంటే టెక్ వీడియోస్ కావచ్చు, నార్మల్ వీడియోస్ కావచ్చు, మీరు ఏమైనా చేయాలనుకుంటే కనుక ఈ గ్రీన్ స్క్రీన్ ఆర్ గ్రీన్ మ్యాట్ పెట్టేసుకొని మీరు వీడియోస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 500-600 లోపల నాకు వచ్చేసింది. అంత ఎక్కువ అమౌంట్ ఏమైనా ఏమనిపించలేదు. కాకపోతే కనుక చాలా పెద్దగా ఉంది. ఇది చాలా అంటే ఒక చీర కన్నా పెద్ద సైజులో ఉంటుంది అన్నట్టు. మీకు అంత అవసరం ఉంది బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలన్న ఆలోచన మీకు అనిపిస్తేనే. అంటే మీరు చూడొచ్చు కొంతమంది ఇళ్లలో బ్యాక్గ్రౌండ్ బెస్ట్గా ఉండకపోవచ్చు, కొంచెము గోడలు పలిగిపోవడం కావచ్చు, అంటే ఇలాంటి కొన్ని ఉంటాయి యాక్టివిటీస్ అనేది. మీకు బ్యాక్గ్రౌండ్ బెస్ట్గా రావాలి, కొంచెం చేంజ్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ గ్రీన్ స్క్రీన్ అనేది మీరు తీసుకోండి. ఇన్కేస్ మీరు రీల్స్ కానీ లేకపోతే కనుక మనకు కొత్తగా యూట్యూబ్ షార్ట్స్లో కూడా మనము గ్రీన్ స్క్రీన్ అనేది పెట్టుకునే ఆప్షన్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఇన్కేస్ కనుక షార్ట్స్ చేయాలనుకున్నా కూడా ఈ గ్రీన్ స్క్రీన్ అవసరం ఉంటుంది. కాబట్టి 100% మీకు అవసరం అనిపిస్తేనే తీసుకోండి. 500-600 లోపల మీకు దొరకడం అనేది జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇందులో కంప్లీట్ ట్రైపాడ్ సెక్షన్ అనేది అయిపోయింది. కాకపోతే కనుక మనకి ఇప్పుడు లైటింగ్ సెక్షన్కి మనం వెళ్తున్నాం కాబట్టి లైటింగ్ ఎక్విప్మెంట్స్ ఏముంటాయి బెస్ట్గా ఉంటుందంటే కనుక నేను ఇందులో తీసుకున్నది రింగ్ లైట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. దీనికి వచ్చిన కాస్ట్ 1100 ఏమో సంథింగ్, 1100-1200 రేంజ్లోనే ఉంది. చాలామంది రీల్స్ చేయడానికి, టిక్టాక్ వీడియోస్ చేయడానికి, ఇప్పుడు రీసెంట్గా షార్ట్స్ చేయడానికి కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. అంటే మనం బెస్ట్ క్లారిటీతోని అంటే మనం బెస్ట్ లైటింగ్తో కనుక వీడియోస్ చేయాలనుకుంటే కనుక ఇది కంప్లీట్గా చాలా 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 హెల్ప్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఈ లైటింగ్ పెట్టేసుకొని కనుక మీరు వీడియోస్ రికార్డ్ చేస్తే కనుక మీ ప్రోడక్ట్ అంటే మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దాన్ని చాలా క్లారిటీగా చాలా ఫోకస్డ్గా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ రింగ్ లైట్ అన్న కూడా ప్రతి ఒక్కరు కొనుక్కోండి. 1100-1200 అని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ రేట్ పెరిగిందో లేదో తెలియదు. తీసుకుని ఆల్మోస్ట్ 8-9 months అవుతుంది కావచ్చు, అంతకన్నా ఎక్కువ ఏం కావట్లేదు. కాకపోతే ఇంకా చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది ఇది మాత్రము. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ ట్రైపాడ్ అనేది తీసుకోండి. దీని ఫీట్స్ అంటే దీని హైట్ కూడా చాలా ఎక్కువ ఉండడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 5 feet పైన ఉంటుంది. అంటే మనం ఎంత హైట్లో అయినా కూడా మనం లైటింగ్ సెటప్ పెట్టేసుకొని మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని కూడా మీరు 100% తీసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ నేను రీసెంట్గా తీసుకున్న ప్రోడక్ట్ అన్నట్టు ఇది ఆల్మోస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సెట్ చేసుకోవడానికి చాలా 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 హెల్ప్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 350-390 రేంజ్లో ఉంది. మీకు కావాలనుకుంటే కనుక మీరు కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే మీరు కూర్చొని ఏమైనా వీడియోస్ చేస్తున్నారంటే కనుక గేమింగ్ ఛానల్ కావచ్చు, టెక్ ఛానల్ కావచ్చు, లేకపోతే కనుక మీకు ఏమైనా ఫేస్ సంబంధించిన అంటే మీరు ఎడ్యుకేషన్ ఛానల్ అయినా కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో కొంచెం కలర్ అనేది చేంజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు కావాలంటే కనుక ఒకసారి మీరు తీసుకోండి. దీని లైటింగ్ ఎలా వస్తుందన్నది కూడా నేను ఒకసారి టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. లైటింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఎలా వస్తుందన్నది. మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కనుక కంప్లీట్ ఇక్కడ ఫోకస్ అని కనిపించడం జరుగుతుంది. ఇన్ కేస్ కనుక మనకు చీకటి ఉంటే కనుక ఇంకెక్కువ ఫోకస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొంచెం లైటింగ్ ఉంది కాబట్టి అంత ఎక్కువ ఫోకస్ ఇక్కడ మీకు కనిపించడం లేదు. కాకపోతే కనుక ఇందులో మనకు చాలా లైట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని ర్యాపర్స్ లాంటివి ఇస్తారు. ఈ ర్యాపర్స్ అనేది ఇందులో మనము పెట్టేసుకుంటే కనుక మనకి ఇలాంటి కలర్స్ రావాలనుకుంటే కనుక అలాంటి కలర్స్ మనకి ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనం చూపించుకోవడానికి అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు బెస్ట్ ప్రొఫెషనల్ కనిపించడానికి మీరు అక్కడ చూడొచ్చు రౌండ్గా ఎంత మంచిగా కనిపిస్తుంది. అంటే అలా కనిపించడానికి కనుక ఈ లైటింగ్ సెటప్ కనుక మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే కనుక వీడియోస్ కూడా చాలా 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 బెస్ట్గా కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి రీల్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, షార్ట్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండడం అనేది జరుగుతుంది. మోజ్ వీడియోస్ కావచ్చు, ఏవైనా కూడా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బెస్ట్గా కనిపించాలనుకుంటే కనుక మీరు ఇలాంటి ఒక లైటింగ్ సెటప్ అనేది కూడా మీరు తీసుకుని తక్కువ కాస్ట్లోనే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇవి నా ఎక్విప్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి అనిపిస్తున్నాయి కదా. అవును, చాలా తక్కువనే ఉన్నాయి. చాలా మంది క్రియేటర్స్ చాలా చాలా
చాలా చాలా ఎక్కువ ఎక్విప్మెంట్స్ అని యూజ్ చేసేసి, అంటే కంటెంట్ అనేది మన బెస్ట్గా ఉండాలి కానీ ఎక్విప్మెంట్స్తో ఏముంటుంది చెప్పండి. మన జస్ట్ ఏం లేదు, మనకు లైటింగ్ బెస్ట్గా ఉండి మన వీడియో క్రియేట్ చేయడానికి బెస్ట్ కెమెరా ఉండి, అంటే కెమెరా కాకుండా కానీ మన ఫోన్లో కూడా మనము ఫోన్ కెమెరా యూజ్ చేసుకొని కూడా బెస్ట్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. కాబట్టి దానికి సంబంధించి ఒక ట్రైపాడ్ ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించిన ఆడియో అనేది బెస్ట్గా ఉంటే కనుక మనం బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది ఆడియన్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది మనం తక్కువ బడ్జెట్లో మనం ఎంత బెస్ట్గా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అనేది కూడా నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా నేను ఒక వీడియో చేయడం అనేది జరిగింది. మన మొబైల్లో కనుక బెస్ట్ యాప్స్ ఉంటే కనుక మనం ఇంత తక్కువ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసినా కూడా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడిటింగ్ కావచ్చు, రికార్డింగ్ కావచ్చు, ఆడియో కావచ్చు, ప్రతి ఒక్కటి మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం అనేది జరిగింది. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూస్తే కనుక మీ మొబైల్లో ఏమేమి యాప్స్ ఉంటే కనుక బెస్ట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది కూడా మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆ వీడియోని కంపల్సరీ మీరు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇవి నా ఎక్విప్మెంట్స్. మీకు ఎంతో కొంత ఈ ఎక్విప్మెంట్స్ చూస్తే కనుక మీకు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దని కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనిపిస్తే కనుక కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until